రాష్ట్రానికి హోదా అడిగితే అక్రమంగా అరెస్టులు చేయడం దుర్మార్గమని చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో సీఎం జగన్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. అందరితో కలిసి ఉద్యమానికి తాను సిద్ధమని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవడం పట్ల ప్రజలు దారుణంగా నష్టపోయారని అన్నారు. విశాఖ ఉక్కును అమ్ముతుంటే సీఎం సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. సీఎం సొంత జిల్లాలో కడప ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించలేకపోవడం సిగ్గుచేటని ఆరోపించారు. సీఎం కనీసం తమ వినతి పత్రం తీసుకోకుండా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోరాటం చేశారు. ఇవాళ కూడా పోరాటం కొనసాగుతుంటే ఒకటే ఉద్యమం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 25 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, నేను ఢిల్లీకి వెళ్ళి మెడలం తీసుకొస్తానని 31 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి మెడలం చేశారు. ఇంత దుర్మార్గంగా చేస్తుంటే కనీసం మేము అడుగుతున్నాం, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి పాలసీకి ఎవరు రాకూడదండి. మేము వెళ్ళాం. ఇవాళ జేడి లక్ష్మణ్ గారు ఆ రోజు కానీ ఇవాళ నేను చెప్తున్నామండి, ఇవాళ ఆయన్ని అరెస్ట్ చేశారు అడుగుతుంది. ఎందుకు అరెస్ట్ చేశారు? మీ అందరూ చేసిన తప్పేంటి? ఇవాళ మేము అరెస్ట్ మేము వినతి పత్రం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి మేము వెళ్తుంటే మేమేమైనా బూతులు మాట్లాడుతున్నావా? మేము విధానాల మీద మాట్లాడుతున్నాం, వ్యక్తిగతాల మీద మాట్లాడట్లేదు. ఇది అరెస్ట్ చేయడానికి మా సంగతి ముఖ్యమంత్రి దగ్గర తీసుకువెళ్లేవాడిని ఈరోజు మంగళగిరి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉన్నా. ఎందుకు? ఈరోజు మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు వీటన్నిటినీ పూర్తి చేయడానికి అందరం కలిసి వెళదామని ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్